వెల్కమ్ బ్యాక్. బికినీ వేసుకుని అందాలు ఆరబోసిన కత్తులతో ప్రత్యర్థులను చెండాడిన నటిగా మంచి మార్కులే కొట్టేసింది కన్నడ భామ అనుష్క. గ్లామర్ రోల్స్ తో నెట్టుకొస్తున్న ఈ అమ్మడిని అరుంధతి సినిమా రాత్రికి రాత్రే స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి బంపర్ ఆఫరే వచ్చింది జేజమ్మకు. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే, నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. ఇది ఏదో ఏమో ఎరుగనులే అయినా మధురములే, ఇది కలయా నిజమా తెలియదులే, కొంచెం కలయై కొంచెం నిజమై ఊయలు పేయదనే. హీరోయిన్ కి కావాల్సిన అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్న ఫిజిక్ అనుష్క సొంతం. కెరీర్ స్టార్టింగ్ లో కేవలం గ్లామర్ రోల్స్ కి పరిమితమైన ఈ భామ చాలా కాలం బండి లాగించేసింది. అరుంధతిలోని జేజమ్మ క్యారెక్టర్ ఆమె లైఫ్ ను టర్న్ చేసిందనే చెప్పాలి. అరుంధతి హిట్ తో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. కచ్చకట్టి కట్టి పడితే చిచ్చూరేపే కాళేవమ్మ, నీ కన్నూరి మీ చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మా, కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా. అప్పటిదాకా గ్లామర్ రోల్స్ కి పరిమితమైన ఈ భామ తర్వాత ఒక్కసారిగా యాక్షన్ ఓరియంటెడ్ రోల్స్ లోనూ నటించింది. ఈ సినీ ఫీల్డ్ లో నిలబడాలంటే గ్లామర్ తో పాటు యాక్టింగ్ ఉండాలని తెలుసుకుంది. ఏది పడితే అది కాకుండా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తోంది. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపమ్మా దారి, వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. సరి కన్నా మెచ్చగా నాతో ముచ్చగా రాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. టాలీవుడ్ లో తన అందంతో నటనతో నెంబర్ 1 గా వెలిగిన అనుష్క తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ నెంబర్ 1 గా మారింది. చాలా కాలం తర్వాత అనుష్క తెలుగులో ఓ క్రేజీ మూవీకి సైన్ చేసింది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు ఆకలి వదిలి సిగ్గు ఎగ్గులు చీకటి వదిలి తెరలను వదిలి తెరలను వదిలి తొలి తొలి విరాపు చెరలను వదిలి తొరలను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి. ఈసారి జేజమ్మ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ ఓ లెజెండరీ క్యారెక్టర్. రాణి రుద్రమదేవిగా అనుష్క నటించబోతోంది. ఆమె కెరియర్ లో వస్తున్న 2వ పీరియాడిక్ ఫిల్మ్ ఇది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. మొత్తానికి తాను కూడా ఆల్ రౌండ్ హీరోయిన్ అని ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది జేజమ్మ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.